వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం అత్త కోడల్. లేడీస్ ఈజీగా చేసే బిజినెస్ల గురించి మీకు చెప్తాను అని చెప్పాను కదా. ఈ బిజినెస్ అయితే ఒక లేడీ ఇంటి ముందు పెట్టుకొని చేస్తుంది చాలా ఈజీగా. అయితే ఆ బిజినెస్ ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. అక్కడికి నేనైతే నా కోడలతో కలిసి వెళ్ళాను. ఇక చూడండి ఎంత హడావుడి చేస్తుందో. పెట్టు ఇది ఏమైనా చేయాలా? ఏమైనా నువ్వు అదంటే పెట్టు అంతే. ఇదిగోండి రన్ చేస్తుంది చెరకు మిషన్. ఏం చెయ్యి అనకు, వదిలేయి. చూపిస్తున్నా. ఇది ఆటోమేటిక్ ఇక్కడ రసం పడిపోతుంది, అందులో పెడితే. చేతులు పెట్టకు, చేతులు పెట్టకు, అంతే. పట్టుకో అంటే మంచిగా. ఏం కాదు, ఇలా చేస్తున్నాం. ఇది మిషన్. ఈ మిషన్ లో అది పెడితే ఆటోమేటిక్ అది రన్ అవుతుంది. ఈ పిప్పి వచ్చేసి యువతల ఆటోమేటిక్గా పడిపోతుంది, రసం ఇందులో పడుతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. రమ ఈ బిజినెస్ అయితే ఒక లేడీ స్టార్ట్ చేశారు. తన ఇంటి ముందే ఈ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు. తను ఇంకా ఇంటి ముందు ఈజీగా పెట్టేసుకుంది, చెరుకు తెప్పించుకుంటుంది, మిషన్ తెచ్చుకుంది, ఒక రేకుల షెడ్ లాగా వేసేసి ఈ మిషన్ అయితే అందులో సెట్ చేయించుకుంది. ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సమ్మర్లో అయితే చాలా బిజినెస్ నడుస్తుంది. ఇంకా నువ్వైతే ఆగుతున్నావా? నువ్వు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేటట్టే చేసేసినావు. చెరకు రసం వేసేసినావు, చెరకు రసం తీసేసావు కూడా. నాకు ఇచ్చేసిందండి చెరకు రసం. తాగండి, ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది. నువ్వు చేసిన చెరకు రసం తీయగా ఉంది. సబ్జా గింజలు నేను వేసుకున్నాను, నీకు ప్లెయిన్ రసం ఇచ్చాను. కానీ నాకు అక్కడ నచ్చింది ఏంటంటే తన ఇంటి ముందు ప్లేస్ ని చక్కగా యూజ్ చేసుకొని ఒక డబ్బీ కొట్టు లాగా చేసుకొని దానిలో మిషన్ పెట్టుకొని చక్కగా సంపాదిస్తోంది ఒక మహిళ. ఇది మెయిన్ రోడ్డు గారమ్మా, మంచిగా బిజినెస్ అయితే బాగా నడుస్తుంది. ఇంకా సమ్మర్ మొత్తం సీజన్ కదా, ఇలా అయితే నడుస్తుంది. ఎవరైనా ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి తోచినది, ఏది తోస్తే అది, ఏది చెయ్యగలిగితే అది ఈజీగా చేసుకొని సింపుల్ గా సంపాదించుకోవచ్చు. ఇప్పుడైతే అందరు లేడీస్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. హస్బెండ్ కి సపోర్ట్ గా ఉంటే చాలు అని ఆలోచిస్తున్నారు. అంటే ఈ ట్రెండ్ లో ఒక్కళ్ళు చేస్తే సరిపోవడం లేదు. పిల్లల ఫీజులైనా ఏవైనా చాలా ఖర్చులు పెరిగాయి కదా. అంటే ఈ మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, లోన్స్ వస్తాయా లేదంటే డైరెక్ట్ గా తెచ్చుకోవచ్చా? నాకైతే ఈమె చెప్పిన విషయం ప్రకారం ఈ మిషన్ 2 lakhs అయింది. తను విజయవాడ నుండి తెప్పించుకుంది. ఇంకా డైలీ రైతులే వచ్చి ఈ చెరకు అనేది వేస్తారు. ఇదిగో ఈ చెరకు చూసావా ఫస్ట్ ఎలా ఉందో, అంత డస్ట్ ఉంటుంది. తర్వాత దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి. దీంట్లో మెయిన్ పని అయితే ఇదే ఉంటుంది ఎక్కువగా. ఈ చెరకు ఇలా డస్ట్గా ఉంటుంది, దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత మిషన్లో అయితే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ వరకు అయితే చక్కగా సాగుతుంది ఈ బిజినెస్ అయితే. సమ్మర్ సీజన్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి వేడే ఉంటుంది కాబట్టి మిగిలిన సీజన్లో కూడా బాగానే రన్ అవుతుంది. ఒక్క చలికాలం మాత్రం ఈ బిజినెస్ అనేది డల్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని బిజినెస్లు లేడీస్ ఏవేవైతే ఈజీగా చేసుకోగలుగుతారో అవన్నీ మీ ముందు పెట్టడానికి మేమిద్దరం ప్రయత్నం చేస్తాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇదిగోండి చెరకు రసం అయితే నాకు కూల్గా చేసి ఇస్తుంది.